పక్కింటి పెళ్లి కలకలం. ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే పెద్దాయన ఉన్నాడు. అతని వయస్సు 70 సంవత్సరాలు. ఊరిలో ఎవరైనా ఏ సమస్య ఎదుర్కొన్నా మొదటగా రామయ్య దగ్గరకు వచ్చి సలహాలు తీసుకునేవారు. అతను కూడా తనకు నచ్చినట్లు సలహాలు ఇచ్చేవాడు. అతనికి ఒక కొడుకు సత్యం. సత్యం 40 ఏళ్ల వయసులో కూడా పెళ్లి చేసుకోకుండానే బ్రహ్మచారి లాగా తిరుగుతున్నాడు. ఊరిలోని వాళ్లు ఎప్పుడూ నీకెప్పుడు పెళ్లి అని అడిగి గబ్బు తెచ్చేవారు. ఇదిలా ఉండగా పక్కింటి మంగమ్మ ఒక మంచి గాసిప్ వీరురాలు. ఊరిలో ఏవైనా కొత్త విషయాలు తెలిసాయంటే మంగమ్మ వెంటనే ఊరంతా ప్రచారం చేసేది. ఒకరోజు ఊర్లో పెద్ద చెట్టు క్రింద మంగమ్మ తన స్నేహితులతో కబుర్లు చెబుతోంది. ఓహో, సత్యం పెళ్లి చేసుకుంటున్నాడట అని చెప్పగానే అక్కడున్న వాళ్లు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఎవడన్నా చూసారా? నిజమాబో అని అడిగారు. మంగమ్మ పెద్దగా నవ్వి ఇంకా పెళ్లికూతురు ఎవరన్నదే తెలియదు కాని ఊరంతా ఇదే టాపిక్ అని చెప్పింది. ఈ వార్త రామయ్య ఇంటికి చేరింది. సత్యం ఒక్కసారిగా షాక్ అయ్యాడు. నాన్నా, నేను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు కదా, మరి ఊరంతా ఏంటి ఈ హడావిడి అని అడిగాడు. రామయ్య నవ్వుతూ, ఇదే మంచి అవకాశం. నీ పెళ్లి గురించి ఇప్పటికీ ఊరంతా మాట్లాడుతున్నది అంటే మనం పెళ్లి చేసుకోవడమే మంచిది అని అన్నాడు. సత్యం తలపట్టుకున్నాడు. ఇంకా పెద్ద ట్విస్ట్ ఏంటంటే రామయ్య తన